స్టేజ్ గుడ్ మార్నింగ్. సో ఈరోజు అయితే మాది మొలకకైతే సీడ్ ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. సో ఒకసారి చూడండి ఫ్రెండ్స్, మనదైతే 50 కిలోల సీడ్స్. సో మా సారును, మా మామయ్య గారు, అలాగే మా బాబు, మా ఫ్యామిలీ మొత్తం వెస్టేజ్ సీడ్ ట్రీట్మెంట్ చేయడానికి వచ్చాము. సో చూడండి, ఇప్పుడు దీనికి కలపాల్సింది అగ్రి హ్యూమిక్, అలాగే అగ్రి ప్రొటెక్. అలా ఇవి రెండు కలిపి సీడ్ ట్రీట్మెంట్ చేయించడం వలన చాలా అద్భుతంగా నారొస్తుంది. సో ఇప్పుడు వానాకాలం కదా, మనకు మొగి పురుగు కూడా రాకుండా ఉంటుంది. సో ఒకవేళ వచ్చినా కూడా తట్టుకునే అంత శక్తిని ఇస్తుంది. మన సీడ్ ట్రీట్మెంట్ చేయడం వల్ల చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయి. సో చూడండి మేము ఏ రకంగా చేస్తాం అనేది ఒక్కసారి చూడండి. ఇవేమో 50 కిలోల సీడ్స్, ఇదేమో నార్మడి. మేమైతే మొలకకు కాకుండా సీడ్స్ విత్తనాలకైతే సీడ్ ట్రీట్మెంట్ చేయించడం జరుగుతుంది. సో ఏంటంటే మిషన్కి వేయడం, మనకు నార్మల్గా నారు పోసుకోవడం అంటే మొలకొచ్చిన తర్వాత చల్లుతారు కదా. సో మాకేంటంటే మిషన్ నాటు కాబట్టి వడ్లకి సీడ్ ట్రీట్మెంట్ చేయమని చెప్పారు. సో అందుకోసమని స్టార్ట్ చేస్తున్నాం. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఈ అగ్రి ప్రొటెక్ 1/2 kg 50 కిలోల సీడ్స్కు. సో చూడండి ఫ్రెండ్స్, కొన్ని వాటర్ తీసుకొని ప్రొటెక్ అయితే కలపడం జరుగుతుంది. అగ్రి ప్రొటెక్ 1/2 kg. ఇది పొడి రూపంలో ఉంటుంది, కొన్ని వాటర్ పోసి కలుపుకోవాలి. అలాగే అగ్రి హ్యూమిక్, ఇది 1/2 లీటర్ ఉంటుంది. ఇది కూడా పావు పోసుకోవాలి, 1/2 లీటరు. 250. చూడండి, అగ్రి హ్యూమిక్, అగ్రి ప్రొటెక్ ఇవి రెండు ఏం చేస్తాయి అంటే చాలా రకాల పోషకాలను ఇస్తుంది. మన నారుకైతే చాలా హెల్తీగా, ఆరోగ్యంగా ఉంటుంది. నారైతే ఏ చీడపీడల బాధ నుండి కాపాడుతుంది. చాలా సూపర్గా పనిచేస్తుంది ఫ్రెండ్స్. మా నార అయితే చాలా సూపర్గా వస్తుంది. ఒక్కసారి చూడండి. ఇవి 50 కిలోల సీడ్స్, అగ్రి హ్యూమిక్, అగ్రి ప్రొటెక్ రెండు అయితే కలపడం జరిగింది. సో ఇదైతే నారుమడి. చూడండి ఫ్రెండ్స్, ఈ మిషన్ నాటుకు ఇట్లా చేసుకోవాలి. అగ్రి 82 కొంచెం మాత్రమే, 1-2 డ్రాప్స్ మాత్రమే, ఎందుకంటే ఇది పట్టుకోవడానికి గమ్ములాగా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. విష్ యూ వెల్త్. ఇట్లా కలిపిన దాన్ని మన సీడ్స్కి అయితే అప్లై చేసుకోవాలి. పంపు ద్వారా స్ప్రే చేసుకొని వడ్లకైతే పట్టుకునేలాగా చేసుకోవాలి. సో ఇలా చేసిన తర్వాత మనకు నార్మల్లో వేయడం జరుగుతుంది. సో తర్వాతనైతే చాలా నారు ఎక్సలెంట్గా వస్తుంది. థ్యాంక్ యూ. విష్ యూ వెల్త్.